ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రేమ నమ్మకము కలిగిన మా పరలోకపు తండ్రి, మమ్మల్ని ప్రేమించి మరొకసారి సజీవ లెక్కలో ఉండి ఈ ప్రభుదినాన్ని నిన్న ఆత్మతో సత్యంతో ఆరాధించే ధన్యత దీనులం దరిద్రులం పనికిరాని వారమైన మమ్మలను ప్రభు అయినట్టు యేసుక్రీస్తు నామంలో జ్ఞాపకం చేసుకుని నాయన మమ్మల్ని ఆరాధించే ధన్యత ఇచ్చినందుకు వందనాలు. మా ఆరాధన మీద ఆశీనుడవై మా స్థుతులు అందుకొని నిరంతరము నీ కృప మా మీద కుమ్మరిస్తున్నందుకు వందనాలు నాయన. మేము కష్టాల్లో ఉన్నా, నష్టాల్లో ఉన్నా, బాధల్లో ఉన్నా, శ్రమల్లో ఉన్నా, రోగాల్లో ఉన్నా, బలహీనతల్లో ఉన్నా నువ్వు మాకు చాలిన దేవుడు వెళ్ళండి అని నిత్యము నీ కృప కింద మమ్మల్ని భద్రపరుస్తూ నీ సన్నిధిలో చేర్చుకున్నందుకు వందనాలు. ఆయన నిన్ను కీర్తించాం, మహిమపరిచాం. కొన్ని నిమిషాలు వాక్య ధ్యానములో వెళ్తున్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి నాయన. మీరు మాట్లాడండి. మీరు మాట్లాడితే మా జీవితాల్లో నాయన కార్యాలు జరుగుతాయి. నీవు నాయన నిరంతరము నీ కృప మా మీద చూపండి నాయన. మనిషి ఒంటి వల్ల కాదు, దేవుని నోట నుండి వచ్చి మా ప్రతి మాట వల్ల జీవించనని ఆ జీవపు మాటలు వినే ధన్యత మాకు ఇచ్చినందుకు వందనాలు. విన్న మాటలు విని మర్చిపోయి మోసపోకుండా ఆ మాటలు మా హృదయంలో దాచుకొని వాటి ప్రకారం జీవించే ధన్యత మా అందరికీ దయచేయండి. కొన్ని నిమిషాలు నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని ఉంచండి. నీ పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని ముద్రించండి. మరి గ్రహించుకునే హృదయమును హత్తుకునే మనసును మాకు దయచేయండి. యేసు క్రీస్తు వారి నామం బట్టి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. ఈ సమయంలో దేవుని లేఖనాన్ని మనం చదువుకున్నాం. కీర్తన 118వ కీర్తన భక్తుడు మరి దావీదు గారు రాసినటువంటి కీర్తన. ఆయన ఏమంటాడంటే, దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అంటాడు. ఎవరెవరు నిరంతరము ఆయన కృప నిలుస్తుందని చెప్పారు. ఇక్కడ ఇశ్రాయేలు గురించి లేవీయులైనటువంటి అహరోను వంశము నుండి మరి యెహోవా యందు భయభక్తులు కలవారందరికీ మరి అందరూ మరి ఆయన కృప నిరంతరం ఉంటుందని చెప్పినాడు. ఇరుకునందున నేను మొరపెట్టగా నాకు విశాలత అందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చాడు అంటున్నాడు. దీంట్లో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. రాజులు నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషులను నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కనుక మనము దీంట్లో కొన్ని మాటలు దేవుడు నిరంతరం ఆయన కృప చూపుతాడు గనక మనము ఈ కీర్తన ఉన్నప్పటికీ 20 వచనాలు కనుక ఇక్కడ 17వ వచనంలో మాట అంటాడు, నేను సావను సజీవుడనై యెహోవా క్రియలను వివరించదను. కనుక ఈరోజు మన వాక్య ధ్యానంలోకి వెళ్ళిపోదాం. గత వారంలో మనం నేర్చుకున్నాం. గత వారంలో ఏం నేర్చుకున్నాం? ఏమైనా గుర్తుందా? ఎవరికైనా గుర్తుందా? గత వారం ఏం నేర్చుకున్నాం? బాబేలు గోపురం దగ్గర దేవుని చిత్తాన్ని, దేవుని ఉద్దేశాన్ని, దేవుని సంకల్పాన్ని, దేవునికి విరుద్ధంగా తిరిగి మరి భూమంతా విస్తరించమని దేవుడు చెబితే వాళ్ళు ఒకే చోట ఉందాం, ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఇల్లు ఇక్కడే గోపురం కట్టుకుందాం, ఇక్కడే మనం కలిసిమెలిసి ఉందాం అన్నప్పుడు దేవుడు బాబేలు గోపురం దగ్గర దిగి వచ్చాడు. దేవుడు వాళ్ళని చూడటానికి దిగి వచ్చాడు. నువ్వు దేవుని మీద వ్యతిరేకంగా తిరిగినా, దేవునికి కష్టంగా ఉన్నా, దేవునికి విరోధంగా నువ్వు బ్రతికినా, ఎటువంటి పరిస్థితులైనా దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. అందుకే భక్తుడు అక్కడ 118వ కీర్తనలో ఏమన్నాడంటే, ఆయన కృప నిరంతరము నిలుచును. ఎటువంటి వారినైనా సరే, పాపివైనా, దౌర్భాగ్యుడు అయినా, దరిద్రుడు అయినా, నమ్మినా నమ్మకపోయినా, విశ్వసించినా విశ్వసించకపోయినా దేవుని కృప మాత్రం మానవుల మీద నుంచి పోదు. అది కరెక్ట్ మాటనే అక్కడ భక్తుడు ఆ మాటనే సెలవిచ్చాడు దాంట్లో. కనుక వాళ్ళు దిగొచ్చారు, దేవుని మాటను ధిక్కరించారు, దేవునికి విరుద్ధంగా ప్రవర్తించారు, దేవుని ఆజ్ఞను మరి శిరస వహించుకోకుండా మరి వాళ్ళకు వాళ్ళు గొప్ప చెప్పుకోవాలని, వాళ్ళకు వాళ్ళు ఘనత తెచ్చుకోవాలని వాళ్ళు ఏం చేశారంటే పెద్ద గోపురం కట్టేసి మనం పేరు తెచ్చుకుందాం అన్నాడు. అప్పుడు దేవుడు దిగి వచ్చి
మరి దానికి పరిష్కారం దయచేశాడు. దేవుడు ఎక్కడైనా సరే మన జీవితంలో ఏదైనా సరే తప్పు చేసినట్లయితే వచ్చిన వెంటనే దేవుడు శిక్షించాడు పిల్లల. మరి ఎప్పుడు కూడా తన పిల్లల తండ్రి ఎవరు శిక్షించారు. ఏం చేస్తాడంటే బుద్ధి చెప్తాడు కదా. ఎబ్రియల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయం 5వ వచనం. ఎబ్రియల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయం 5వ వచనం. తృణీకరించకము, ఇసుకకము, దానిని ప్రేమించి వారిని శిక్షించి దండించి, అది ఆయన ఏ శిక్ష ఇచ్చినా సరే నువ్వు మారాలని. తండ్రి కొట్టాడంటే చచ్చిపోవాలని కాదు, తండ్రి శిక్షించాడంటే వాడు ఏదైనా అనుభవించాలని కాదు. తండ్రికి మనుషుల మీద, ఆ కుమారుల మీద, పిల్లల మీద ఉన్నటువంటి ప్రేమ ఒక శిక్ష కాదు, అది శిక్షణ అంటే ఏమిటంటే మార్చటానికి ఉపయోగపడుతుంది. వాళ్ళ జీవితాలు, వాళ్ళ మనసులు మార్చడానికి దేవుడు చేస్తాడు. కనుక దేవుడు విడిచిపెట్టలేదు వాళ్ళని. దేవునికి విరోధంగా తిరిగారు. ఆనాడు నోహు కాలంలో తిరిగినట్టు వీళ్ళని కూడా నాశనం చేసేద్దామని దేవుడు అనుకోలేదు. దిగి వచ్చాడు వాళ్ళ మధ్యకి. దిగి వచ్చి వాళ్ళ భాషలో తారుమారు చేశాడు. కనుక వెంటనే తారుమారు అంటే బాబేలు అని అర్థం. ఆ బాబేలు గోపురానికి పేరు ఎందుకు వచ్చిందంటే అక్కడ భాషలు తారుమారు అయ్యాయి కాబట్టి, అలా కల్లోలం అయ్యింది కాబట్టి, వారందరూ చెడిపోయి వాళ్ళ ఆలోచన, వాళ్ళ తలంపులు చెరుపుకొని దేవుడు ముందుగా నిర్ణయించిన ప్రకారం వాళ్ళందరూ భూమి అంతా చెదిరిపోయారు. ఆ జాతుల ప్రకారం ఆ భాషలు మాట్లాడుకునేవాళ్ళు. ఒక ఇంట్లో ఉన్నటువంటి తల్లి, తండ్రి, ఆ పిల్లలు ఒక భాష మాట్లాడుతున్నప్పుడు వాళ్ళో ప్రదేశం వెళ్ళిపోయినారు, ఇంకో ప్రదేశం వెళ్ళిపోయినారు, ఇంకో ప్రదేశం వెళ్ళిపోయినారు. ఒక్కొక్క భాష వాళ్ళు ఒక్కొక్క ప్రదేశం వెళ్ళిపోయినారు. అలాగే భూమి అంతా వాళ్ళు. మరి అదే అధ్యాయంలో ఉన్నది కదా. 31 చూడండి అక్కడ. ఎక్కడండి అది? తొందరగా చూడాలి, నాకంట ముందు తీయాలి మీరు బైబిల్. 31 చూడండి. 10:31 ప్రకారము సేము కుమారులు జాతులను బట్టి విడిపోయినారు. ఇక్కడికి వచ్చినప్పటికీ జాతుల ప్రకారం విడిపోయి ఒకటైనప్పటికీ తిరిగి వాళ్ళు సమస్తము ప్రయాణమయ్యి వెళ్ళిపోయి ప్రతి ప్రాంతాన్ని చూడండి. ఇక్కడ 8వ వచనం 11:8 అలాగున యెహోవా అక్కడ నుండి భూమి అంతటా వారిని చెదరగొట్టెను కనుక వారు ఆ పట్టణము కట్టడం మానిరి. దానికి బాబేలని పేరు పెట్టింది. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులను, భాషలను తారుమారు చేశాను. అక్కడ నుండి యెహోవా భూమంతటా చెదరగొట్టెను. ఆ చెదరగొట్టినోళ్లే ఈ రోజుని. అదే ఇరాను, ఇరాక్ అనుకో, లేకపోతే ఇజ్రాయేల్ అనుకో, మరి అన్ని దేశాలలో కలిపి మేము కొన్ని కొత్త భూమిని కనుగొన్నామని చెప్పి వెళ్ళినటువంటి అమెరికా వాళ్ళు అనుకోనండి. అమెరికాలో ఉన్న వాళ్ళు వాళ్ళ దేశం కాదు. అమెరికా కొలంబస్ కనిపెట్టిన తర్వాత ఆడు ఇండియాకి రావాలని కొలంబస్కి వెళ్ళాడు, అమెరికాకి వెళ్ళాడు. ఇదంతా ఖాళీగా ఉందని చెప్పేసి ఇక్కడ ఖాళీ ప్రదేశం ఉందని చెప్పిన తర్వాత అప్పుడు ప్రతి దేశాల నుంచి వెళ్ళి అక్కడ ఆక్రమించుకుని దాన్ని అమెరికా అని పేరు పెట్టుకున్నారు. కనుక వాళ్ళు కూడా ఒకప్పుడు ఈ యొక్క సేము, హాము, యాపేతు కుమారులు అది గ్రహించాలి. సరే, ఇక్కడ దేవుడు కోపమించుకోలేదు మరి. కానీ వాళ్ళ మీద మరి ఆయన చిత్తాన్ని, ఆయన ఇష్టాన్ని, ఎందుకంటే దేవుడు లోకమును ప్రేమించాడు. లోకములో ఉన్న మనుషులందరినీ ప్రేమించాడు. అది చెడ్డవాడైనా మంచివాడైనా. మంచివాడికి డాక్టర్ అవసరం లేదు, మంచివాడికి వైద్యం అవసరం లేదు, చెడ్డవాడికి మాత్రమే డాక్టర్ కావాలి. ఆ పరమ డాక్టర్ ప్రభు అయిన యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చి కల్వరి శిలువ మీద బలి అయినాడు. అందుకే మొదటి తిమోతి 1:15 పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకములోనికి వచ్చానన్నమాట నమ్మదగిన దేనినో పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. అందుకే వచ్చాడు. చెదిరిపోయిన మానవుడు నువ్వు కూడా లోకంలో ఉన్నవేమో, నువ్వు కూడా ఈ రోజుని దేవుని నుండి చెడిపోయినవేమో, దేవుని కృప నుండి, ఆ నిరంతరం ఉండే కృప నుండి నువ్వు ఒక్కకు తప్పుకున్నావేమో. నీకోసం దేవుని వాక్కుగా ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ రోజు నీ దగ్గరికి కూడా వస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, గమనించాలి, దేవుడు ఎవరిని విడిచిపెట్టడండి.
తన బిడ్డల్ని ఎవరు విడిచిపెట్టారు. ఈ రోజుల్లో ఎవరన్నా విడిచిపెట్టినారంటే మరి వాళ్ళ మూర్ఖులు అనుకోవాలి, మరి మనం వద్దు కానీ వాళ్ళ గురించి వద్దు కానీ దేవుడు మాత్రం తన బిడ్డల్ని ఎవరిని కూడా విడిచిపెట్టాడు గనుక ఆయన కృప నిరంతరం ఉండును అని చెప్పారు వాళ్ళందరూ. ఆయన కృప ఒక్క రోజుని కొన్ని రోజులు మంచిగా ఉంటేని చెడ్డగా ఉంటేని అని ఇలా ఉంటే అలా ఉంటే కాదు, నిరంతరం ఉంటుంది. ఎంత దౌర్భాగ్యుడైనా ఎంత దరిద్రుడైనా పాపి అయినా సరే మరి వాళ్ళ మీద ఆయన కృప చూపుతున్నాడు. కనుక మనకు ఒక్కోసారి ఏమవుతుంది అంటే మనకు కష్టమో నష్టమో నాకు జరిగినప్పుడు, అనేక సార్లు నష్టం వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు, బలహీనత వచ్చినప్పుడు నేను ఎంతో ప్రార్థన చేశాను. మన ఆదివారం ధ్యానం చేస్తాం, ఆయన క్షమించండి శుక్రవారం ధ్యానం చేస్తాం మేము. ఆయన ఏంటంటే ఆయన ఏం దేవుడైనా ప్రార్థన చేస్తే వట్టిగా ఉండకోకుండా ప్రార్థన విని జవాబిచ్చే దేవుడే. చాలా మంది ఏమనుకుంటారంటే ప్రార్థన చేసిన వెంటనే నాకు సమాధానం ఇవ్వలేదు, నాకేమి కలగలేదు, నాకు రోగం తగ్గలేదు, నా ఇంట్లో సమస్యలు పోలేదు, నా కష్టాలు పోలేదు, నా బాధలు పోలేదు అనుకుంటారు. కానీ దేవునికి తెలుసు లోకంలో ఉండి నీకు వస్తున్నాయి, లోకంలో లేని నీకు రావట్లేదు, ఎవరికి లేని కష్టం నీకు కలగజేయలేదు. నువ్వు దేవునికి దూరమైనా, దేవునికి దగ్గరగా లేకపోయినా, దేవుని సన్నిధికి రాకపోయినా, నీ స్వకార్యాలు చూసుకున్నా, దేవుని సన్నిధిని విడిచిపెట్టి నీ సొంత కార్యాల మీద మనసు పెట్టినా దేవుడు నిన్ను ధిక్కరించలేదు. ప్రేమిస్తూనే వచ్చాడు ఆయన కదా. అందుకని ఆయన నమ్మదగిన వాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో సాధారణంగా మనుషులందరికీ కలుగు శ్రమ తప్ప మరేదీను మీకు సంభవింపలేదు, దేవుడు నమ్మదగిన వాడు. ప్రియ సహోదరుడా, ఈ దినాన్ని నువ్వు గమనించుకోవాల్సిందే. బాబేలు గోపురం దగ్గర వాళ్ళు చెడిపోయినప్పుడు, దేవునికి విరుద్ధం అయిపోయినప్పుడు దేవుడు నమ్మదగిన దేవుడిగా నిరూపించుకున్నాడు. వాళ్ళ మీద కృప చూపాడు, దిగొచ్చాడు. ఆ మహాకాశం నుండి ఈ భూమి మీదకి దిగొచ్చాడు వాళ్ళ మధ్యని. ఈరోజు నీ మధ్య కూడా దిగొస్తాడు ఆయన. నువ్వు దేవునికి దూరం అయిపోయినా విడిచిపెట్టాడు ఆయన. నిన్ను వెంటాడుతాడు, నీకు మేలు చేస్తాడు, నిన్ను తన మధ్య శిక్షించి దండించి స్వీకరించే దేవుడు ఆయన. శిక్షించి దండించి స్వీకరించే దేవుడు, కుమారుడిగా స్వీకరిస్తా. అందుకంటాడు, అక్కడే అన్నాడు, కుమారులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడుతున్నాను అంటాడు. అక్కడ కుమారులుగా మనల్ని, కుమార్తెలుగా మనల్ని మాట్లాడుతున్నాడు. ఆయన చూడాలని దేవుడు ఆశించిన దేవుడు ఆయన. ప్రియ సహోదరి, నీవు కూడా చెడిపోయినాను, నేను తప్పిపోయినాను, నేను బాధలో ఉన్నాను, నేను శ్రమలో ఉన్నాను, నేను కష్టంలో ఉన్నాను, నేను ఇబ్బందుల్లో ఉన్నానని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. కలకాలం నీకు కష్టాలుండవు. కనుక అందుకే వాళ్ళందరూ చెప్పారు, భయభక్తులు గలవారు చెప్పారు, అహరోను లేవీయులు చెప్పినారు, అట్లాగే ఇశ్రాయేలీయులందరూ కూడా చెప్పారు. ఏమని చెప్పారు? యెహోవా కృప నిరంతరం ఉండదు. మరి నువ్వు నమ్ముతున్నావా? మీరు నమ్మినా దేవుడు విడిచిపెట్టలేదు. లోకం ఎలా చెడిపోయిందంటే మేకా కూడా ఒక మాట మాట్లాడండి. మేకా భక్తుడు అంటే దేవునికి భయపడేవాడండి. భక్తుడంటే దేవునికి భయపడేవాడు. ఎవడైతే దేవునికి భయపడతాడో వాడు భక్తి కలిగి ఉంటాడు, భయపడేవాడు భక్తి కలిగి ఉంటాడు. కనుక భక్తుడు దేవుని యందు భక్తి కలిగి ఉండాలి, భక్తి కలిగి జీవించాలి, భక్తి కలిగి బ్రతకాలి. కనుక గమనిద్దాం మనం. కనుక ఇంకో మాట అంటాడు, జనులలో యథార్థపరుడు ఒక్కడును వార్చలేడు. ఒకడు మంచిగా ఉంటే వార్చలేడు, ఒకడు జీవిస్తుంటే వీడు సహించలేడు. వీడి గురించి కాదు వాడి ఆలోచన అంతా, పక్కోడి గురించే వాడి ఆలోచన. ఆ ఎదురున్నవాడి కోసమే, తన సహోదరుల కోసమే వాడి ఆలోచనలన్నీ. కనుక వాడు ఇంకా చదువు మరిన్ని మాటలు ఉన్నాయి. ప్రతి మనుష్యుడు ఏమిటది అంటే అదే అంటున్నాను, మిమ్మల్ని అడుగుతాను. కిరాతుడు, నరహత్యకుడు, కిరాతకుడు అంటారు. కిరాతకుడు అంటే మీకు అని ఏమనాలంటే క్రూరుడు అనాలి. ఒక మాటలో చెప్పాలంటే మృగతత్వం కలిగిన వాడు క్రూరుడు, కిరాతకుడు.
వాడు మంచి చెట్లు ఆలోచించాడు, వాడు కిరాతకుడు. అక్కడ ఒడ్డును ఏం చేస్తారట? గొప్పవారు తెలియదు ముగింతురు. 5వ వచనం చదువు, మంచి వచనం అది. ఎక్కడికి వచ్చేసాడు తెలుసా? అలా తిరిగి ఎక్కడికి వచ్చేసాడు? ఎక్కడికి వచ్చాడండి చెప్పాలి మీరు? సంసోన్ అని ఒకడు ఉండేవాడు, దేవుడు మంచి శక్తి ఇచ్చాడు. సింహాన్ని ఎలా కట్టుకుని చీల్చేసేవాడు, 2 కింద చీల్చేసేవాడు. ఎక్కడ కోల్పోయినాడు? తన కౌగిట్లో పండుకున్నటువంటి ఏం పేరండి దానికి ఏం చేశాడంటే తన పెదవులు ఇప్పేశాడు. పెదవులు ఇప్పేయటం అంటే ఏంటండి? దేవుడు ఏదైతే చెప్పొద్దన్నాడు దాన్ని మాత్రమే చెప్పేశాడు. ఆయన జీవిత రహస్యం చెప్పేశాడు. కనుక ఇక్కడ అంటాడు చాలాసార్లు, అంటే మీరు అందరూ బాధపడతారు, మేము కాకపోతే వాళ్ళ యోగు బాగు మేమే చూస్తాం, మాకు చెప్పుకోకుండా వాళ్ళు ఎలా బతుకుతారు, వాళ్ళ కష్టాల విషయాలు మేము అనుకుంటారు. కానీ ఇక్కడ ఏమిటంటే, అందుకే సమాజంలో నేను చెప్పక తప్పదు. సమాజంలో ఆది నుండి కూడా దేవుడు ఏమన్నాడంటే, ఆదాము మోసపోలేదు కానీ అవ్వమ్మ మోసపోయేది. ఆదాము ద్వారా అవ్వమ్మ ద్వారా ఆదాము మోసపోయాడు. కనుక స్త్రీని ఎక్కడైనా సమాజ విషయంలో మౌనంగా ఉండదు. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువగా స్త్రీలకు ఉండేది ఏంటంటే స్వార్థం. నా పిల్లలు, నా కుటుంబము, నా వాళ్ళు, నా 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 అంటారు వాళ్ళు. మన అనే మాట నోటంటే రాదు. మన అనే మాట, మీరు మంచోళ్ళు కావచ్చులే, నేను చాలా మంది గురించి చెప్తున్నాను. నేను మన అనే మాట చాలా మందికి రాదు. ముందు మనం చూసుకున్నాక తర్వాత వాళ్ళ గురించి ఆలోచిస్తాం. కనుక అందుకే ఏమంటున్నాడు, నీ దేవుని యొక్క మాటలు దేవుని, అందుకే ముత్యాలు ఎక్కడ ఇవ్వద్దన్నాడు? పందులు ఎదుటారు. మీరు పందులని నేను అంటలేదమ్మో, కానీ ఏమిటంటే అపవిత్రత కలిగినటువంటి స్త్రీల దగ్గర నీ ఏ విధమైనటువంటి మాటలు, వ్యర్థమైన దేవుని ముత్యాలు లాంటి మాటలు వేయొద్దు, నీ పెదవిని విప్పొద్దు అంటున్నాడు. తర్వాత మంచి మాట ఉంది, అత్త కోడల్లో కూతురు తల్లి అందరు కదండి. సాబూర్ నగర్ లో ఏం చేసింది? మా అమ్మ పెళ్లి కొట్టుకోవట్లేదని ప్రేమించిన ఆడు కలిపి ఎవరిని చంపేశారు? తల్లిని చంపారు. మీకు తెలుసు కదా, 4 నెలల 3 నెలలు అయ్యి మంచిగా పోషించింది, పెద్ద చేసింది. తండ్రి లేడని ఇల్లు కూడా సంపాదించాడు, ఇల్లు కూడా ఆక్రమించేసుకున్నాం మనమని తల్లిని చంపేసి. కనుక ఈ రోజుల్లో అందుకే యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాటల 100కి 100 మాటలు సత్యం ఈ రోజులు జరుగుతున్నాయి. ఎందుకనంటే అటువంటి స్థితి మానవుడికి ఈ రోజున వచ్చింది. అటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఇర్మియా కూడా ఒక మాట అంటారు చూడండి, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 4వ వచనం, మీలో ప్రతివాడును తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా ఉండవలను. ఎవరు నమ్మొద్దు అన్నాడు? ఎందుకంటే సహోదరులు మంచోళ్ళండి, దుష్టుడు ప్రవేశించినప్పుడు వాళ్ళు కూడా చెడ్డోళ్ళు అయిపోతారు. ఇద్దరిని ఒకేసారి కన్నది అవ్వమ్మ. ఇద్దరిని కయ్యను కలిగినప్పుడు ఏమన్నా తెలుసా? దేవుడు నాకు ఒక మనుష్యుని దయచేసి నన్ను ఎంత ఆశతో వాడిని కన్నదో తెలుసా? కయ్యను కన్నప్పుడు, తర్వాత ఏబేలుని కన్నది. కానీ దీంట్లో ఒకడు దూరాడు, కయ్యను దాంట్లో హృదయంలో ఒకడు దూరినప్పుడు ఏం చేశాడు వాడు? కనుక ఈ రోజున కుటుంబ వ్యవస్థ పాడైపోవడానికి కారణం ఏమిటో తెలుసా?
దేవుని మాటను దూరమై మనిషి బ్రతుకుతున్నాడు. దేవునికి దూరమై బ్రతుకుతున్నాడు కాబట్టే ఈ రోజున కక్షలు, అసూయలు, భూముల కొరకు, ఆస్తుల కొరకు, ఇల్లు కొరకు, మరేదో ఆప్యాయత కొరకు, కామ కోరికలు తీర్చుకోవటం కొరకు, ఇంకొకరి కొరకు ఎంత హత్యలు జరుగుతున్నాయి. కారణం ఏమిటో తెలుసా? ఒకటే, దేవుని వాక్కుకి దూరం అవటమే, దేవుని మాటకు దూరం అవటమే. కనుక వీళ్ళ గమనిద్దాం. ఇంకో మాట ఉంది అక్కడ 17:5 ఎవరికంటండి? జనుల మాటలనే పట్టుకొని దేవుని మాటలు వదిలిపెట్టే వాళ్ళు ఎక్కువైపోయినారు ఈ రోజుని. దేవుని వాక్యాన్ని విడిచిపెట్టేస్తారు. విడిచిపెట్టేసి అది ఉన్నదిరా ఇది ఉన్నదిరా అంటే ఎట్లా పరిగెడతారంటే జనుల మాటలు. అందుకే చదువుకున్నాం, జనులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. పోనీ ప్రభుత్వాన్ని ఆశ్రయిందామా? రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు మేలు మేలు. కనుక తెగబడుతున్నారండి. స్కూటర్లు వచ్చేస్తాయంట, 50,000 వచ్చేస్తాయా? అదేమి రాదు నీకు. దేవుడు కృప చూపితే నువ్వు విసర్జించినట్లే దేవుడు నిన్ను లేపగలడు. ఆయన మీద నమ్మకం పెట్టుకొని నీ బ్రతుకు. ప్రభుత్వాల మీదో, రాజుల మీదో, అధికారుల మీదో, దీని మీదో, మనుషుల మీద కాదు. మనుషులు ఎప్పుడు కూడా ఒక మాట అన్నాడు అక్కడే. ఎక్కడంటే మీకా గ్రంథంలో చూడండి ఏమంటాడో. మీకా గ్రంథము 7వ అధ్యాయంలోనే, మీకా 7 అయ్యా 5 కాదు 4వ వచనంలో చూడండి. వాటిలో మంచివారు ముళ్ళ చెట్ల వంటి వారు. మంచివాడు అనుకుంటే వాడు నీకు ముళ్ళైపోతాడు. ఆలోచించుకో. నువ్వు ఎప్పుడైనా సరే చాలా మంచివాడు నువ్వు ప్రేమించావనుకోడు, అర్థమైందా? మంచోడని నువ్వు, మంచి కుటుంబమో మంచోడని ప్రేమించామంటే మంచి క్రీస్తు ఉంటేనే మంచి. క్రీస్తు వాళ్ళు లేకపోతే వాడు ఇంకొకడు వచ్చేసి ఉంటాడు వాళ్ళను.